హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్ బ్లాగ్స్. సో నేను బయటికి పోయిపోయి వచ్చిన అయిపోయినా. సో ఐ సైడ్ మమ్మీ లైక్ నార్మల్ రొటీన్ డిన్నర్ ఎందుకు, లెట్స్ డూ కిచిడి అని చెప్పి అంటే, సో షీఈస్ డూయింగ్ కిచిడి ఫర్ మీ. లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ విల్ బీ టర్న్డ్ అవుట్. ఫస్ట్ మనం టొమాటో పచ్చడి చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి అండ్ పుదీనా, టొమాటో. ఇంకేంది మమ్మీ? అంతేనా? పచ్చిమిర్చి, పుదీనా, టమాటో, ఇంకా చింతపండు. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఇట్స్ అన్ ఆప్షనల్ థింగ్. ఫస్ట్ ఆయిల్ వేసి అండ్ అందులో ఇప్పుడు మా మమ్మీ చూపించే స్పైసెస్ అన్నీ. హాయ్ మామ్. సో ఆవాలు, జీలకర్ర అండ్ పట్ట, లవంగాలు, యాజ్ యూ నో ఆల్ స్పైసెస్ గైస్. సో మనం ఆనియన్ అండ్ పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి 4 వేసి మిక్స్. అదేంటో గాయస్, మనం చేస్తే మాత్రం ఎంతో కష్టపడితే లైక్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే అప్పుడు రెసిపీస్ విల్ టర్న్ అవుట్ గుడ్. మా మమ్మీ ఒక 20 minutes అయిపోయింది అంతే. చేసి ఎంత అలవాటు అయిందంటే మా మమ్మీ లిటరల్లీ 20 minutesలో మొత్తం కుకింగ్ చేసేసేస్తాను. ఓకే, సో నెక్స్ట్ థింగ్, రైస్లో ఎర్రపప్పు. Whatever pulses you like, you can add it. It will be so yummy. 1 glass rice ki 2 glass water పోయాలి guys. So guys, నెయ్యి అనేది చాలా ఏంది అరోమా బిల్డ్ చేస్తుంది. Can you see that ghee? My favorite ghee. Don't forget to add salt, ఎందుకంటే దాని వల్లనే కదా మొత్తం టేస్ట్ అనేది వచ్చేది. గైస్, వేడి టొమాటో పచ్చడి రెడీ. సో దీంట్లో మనం పోపు వేసేసుకోవాలి, అది స్కిప్ చేసా చూపెట్టడం. అండ్ ఘీ కిచిడి రెడీ. ఇందులో వేడి అన్నంలో కొంచెం ఇట్లా మిర్చితో పాటు చట్నీ వేసుకుంటే నా మమ్మీ నాకు అందిస్తుంది, ఏమేమి చెప్పాలి, సూపర్ ఉంటుంది. సో లెట్స్ ట్రై ఇట్. సో గైస్, చిక్కి మెంది బాగుంది కదా. మమ్మీ ఎట్లుంది టేస్ట్ చూసాం? బాగుంది. బాగుందా బాగాలేదా? సో మా మమ్మీ చేసే పప్పుచారుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో అది ఎట్లా మర్చిపోతాం, కిచిడిలో ఇంకా చాలా బాగుంటుంది కాంబినేషన్. కాబట్టి ఇది